హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము సుందరకాండ 4వ భాగం చదువుకుందాం. లంకాతి దేవత లొంగిపోయి హనుమంతునికి దారి ఇవ్వడం. హనుమంతుడు లంబ పర్వతం మీద రాత్రి అయ్యేదాకా ఉండి అప్పుడు లంకాపట్నంలో ప్రవేశించాడు. లంకలో రమ్యమైన ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయి. తెల్లని మేఘమండలాల వంటి భవనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఎటు చూసిన సముద్ర ఘోషలాగా జనఘోష వినబడుతోంది. సముద్రపు గాలి చల్లగా కొడుతోంది. ప్రాకార ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అతనికి ఆ పట్టణ సౌభాగ్యం అంతా కనబడింది. ఇది అలకాపురానికి, అమరావతికి ఏ విధంగానూ తీసిపోదు. సూర్యబింబాల వంటి దీపికలతో పట్నమంతా మెరిసిపోతుంది. చీకటి అనేది ఎక్కడా కనబడటం లేదు. రత్నాలనే వస్త్రాలు ధరించి బొక్కసాలనే అవతంసాలు పెట్టుకొని యంత్రకారాలనే స్థనాలతో చక్కని చుక్కల్లా ఉన్న లంకను చూసి హనుమంతుడు ఆశ్చర్యచకితుడైనాడు. లంకాది దేవత హనుమంతుని చూసింది. అతడు ఒక అడుగు ముందుకు వేసేటప్పటికి వెళ్ళి వికృతమైన మగంతో ఎదుట నిల్చుందామె. ముందొక గంభీర నాదం చేసి, ఆమె, ఎవడవు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ బొందిలో ప్రాణాలుండగానే ఈ సంగతులు చెప్పు. రాక్షస బలాలు రక్షణలో ఉన్న ఈ లంకలో నువ్వు ప్రవేశించడానికి వల్ల కాదు అంటూ గద్దించింది. అందుకు హనుమంతుడు, నువ్వు అడిగిందంతా చెబుతా కానీ దయ్యపు ముఖంతో దారిగడ్డంగా నించుని నన్ను అడ్డగిస్తున్న నువ్వెవరో ముందు చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎదురడిగాడు. ఇది విని ఆమె మండిపడింది. తర్వాత, నేను రావణి ఆజ్ఞ ప్రకారం ఈ నగరం రక్షిస్తున్నాను. నన్ను ధిక్కరించి ఈ నగరములో ఎవరూ ప్రవేశించలేరు. ఒక్క దెబ్బతో నిన్నిప్పుడే నేలపాలు చేసేస్తాను, చూసుకో అంది. నీ లెక్కేమిటన్నట్టు దాని ముందు హనుమంతుడు గంభీరంగా నిల్చున్నాడు. తర్వాత, ప్రాకార తోరణాలతో ఉన్న లంకాపట్నం చూడడానికి వచ్చాను నేను అన్నాడు. ఇది విని ఆ లంకాది దేవత, అరే దుర్బుద్ధి వానరాధమా, నన్ను జయించకుండా నువ్వు లంకలో ప్రవేశించలేవురా అంటూ గర్జించింది. కపివీరుడు నిశాచరితో, అలా కాదు, ఒకసారి నేను ఈ పట్నం చూసి వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే ఆమె ఒక బొబ్బ పెట్టి అతన్ని ఒక్క చరుపు చరిచింది. దానికి అతను చాలా రోషం తెచ్చుకొని ఎడమ చేతి పిడికిలతో ఒక గుద్దు గుద్దాడు. దాంతో లబలబ మొత్తుకుంటూ ఆమె క్రింద పడిపోయింది. అయ్యో స్త్రీ అనుకుంటూ అంతటితో హనుమంతుడు ఊరుకున్నాడు. అది చూసి ధైర్యం తెచ్చుకుని, లంకాది దేవత, వీరాది వీర, నన్ను రక్షించు. సత్తా కలవారు ధర్మానికి కట్టుబడి ఉంటారు. నేను లంకను నీ చేత ఓడిపోయాను. నీ పరాక్రమం చాలా గొప్పది. నేను చెప్పేది విను. వెనకటికి సృష్టికర్త నాకు వరం ఇచ్చాడు. ఇప్పుడు వానరవీరుడొకడు వచ్చి తన పరాక్రమంతో నిన్ను లొంగదీస్తాడో అప్పుడు రాక్షసులకు విపత్తు మూడిందని తెలుసుకోమని నీ రాకతో ఇప్పుడు బ్రహ్మ చెప్పినట్లే జరుగుతుందని తేలిపోయింది. సీత మూలంగా రావణునకు రాక్షసులందరికీ కీడుమూడింది. కనుక లంకలో స్వేచ్ఛగా ప్రవేశించు. నీ పనులన్నీ నిరభ్యంతరంగా నెరవేర్చుకో. శాపోపహతమైన లంక అంతా చూడు. సీతను వెతుక్కో. నీ ఇష్టం వచ్చిన చోటుకెల్లా వెళ్ళు. నీకు తోచినట్లల్లా చెయ్యి. సుఖంగా తిరిగి
వెళ్ళిపో అంది. 4వ భాగం. హనుమంతుడు రావణ్ణి అంతఃపురం ప్రవేశించడం. హనుమంతుడు ఎలాగా లంకాధిదేవతను జయించి ద్వారంలో నుంచి కాక ప్రాకారం దాటి పట్టణంలో ప్రవేశించాడు. శత్రుస్థలంలో అడుగుపెట్టేటప్పుడు అనుసరించవలసిన పద్ధతి ఇది. మరిన్ని అతను శత్రువుల నెత్తి మీద కాలు పెట్టడానికే వచ్చాడు. అందుచేత లంకాపట్నంలో ముందు తన ఎడమ కాలు మోపాడు. వాయుసుతుడు ఆయన పట్నంలో ప్రవేశించి చూశాడు. మార్గమంతా ముత్యాలతోనూ పుష్పాలతోనూ నిండి ఉంది. అక్కడ రాక్షసులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడ చూసినా తూర్యాధ్వనులే వినపడుతున్నాయి. అదంతా చూసి ఆశ్చర్యపడుతూ హనుమంతుడు ముందులకి వెళ్ళాడు. చూడగా ఒక భవనం కంటే మరొక భవనం అద్భుతంగా ఉంది. త్రిస్థాయిలో చక్కని పాటలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల స్త్రీలు నడుస్తున్నట్లు అందులో చప్పళ్ళు, వడ్డాణం మువ్వలు చప్పుళ్ళు వినపడుతున్నాయి. కొన్ని భవనాల్లో రాక్షసులు జపం చేసుకుంటున్నారు. వారి మంత్రోచ్చారణ స్పష్టంగా వినిపిస్తోంది. కొందరు రాక్షసులు వేదపఠనం చేస్తున్నారు. కొందరు రావణ్ణి స్మరిస్తూ స్తుతిస్తున్నారు. రాజమార్గంలో రావణ్ణి యోధులు అనేక మంది ఉన్నారు. ఆ యోధులు కొంతమంది వృషభ చర్మాల వంటి వస్త్రాలు ధరించి ఉన్నారు. కొందరు చేతుల్లో దర్భకట్టలు ఉన్నాయి. కొందరు హోమాలు చేస్తున్నారు. వారిలో కొందరు ఏకాక్షులు. కొందరికి ఒక్కొక్క చెవే ఉంది. కొందరికి బొజ్జలు ఉన్నాయి. కొందరికి ముఖాలు చాలా పరుషంగా ఉన్నాయి. కొందరు ఒట్టిగా ఉన్నారు. కొందరు వికటంగా ఉన్నారు. అందరూ ఆయుధాలు ధరించి ఉన్నారు. అందరికీ దిట్టమైన కవచాలు ఉన్నాయి. కొందరు బోల్దండలు వేసుకుని ఉన్నారు. కొందరు గంధాలు పోసుకున్నారు. కొందరు మంచి ఆభరణాలు ధరించి ఉన్నారు. అందరూ స్వేచ్ఛగా రకరకాల వేషాలు వేసుకుని ఉన్నారు. ఇలాంటి రాక్షస వీరులు 1,00,000 మంది రావణ్ణి నగరిలో మధ్యకక్షలో ఉన్నారు. రావణ్ నగరం ఒక పర్వత శిఖరాన ఉంది. దానికి బంగారపు తోరణాలు ఎన్నో ఉన్నాయి. దాని చుట్టూ కందకం ఉంది. ప్రాకారం కూడా చాలా ఎత్తుగాను గంభీరంగాను ఉంది. ఆ నగరం అచ్చం స్వర్గములాగే ఉంది. అందులో రకరకాల సంగీతాలు వినబడుతున్నాయి. దాని ప్రాంగణంలో ఎన్నో రథాలు, గుర్రాలు, ఏనుగులు గొప్ప గొప్ప భూషణాలతో మెరిసిపోతున్నాయి. వేల కొద్దీ రాక్షస వీరులు రకరకాల ఆయుధాలు ధరించి అక్కడ కాపలా కాస్తున్నారు. హనుమంతుడు మెల్లిగా ఆ నగరంలో ప్రవేశించాడు.